లేకపోతే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురుకి మీ పెళ్లి అని చెప్పకుండా కోయి దేవరి దగ్గర పెళ్లి చేయడానికి తీసుకెళ్లడం మామూలు విషయమా? మళ్ళీ ల్యాప్టాప్ లో మంగళ వాయిద్యాలు పెట్టి ఊరికే మ్యూజిక్ కోసం అని ఆకాష్ తో అబద్ధం ఆడటం మీ వల్లే సాధ్యం. అదే నేను ఇంకేదో అనుకున్నాలే. అప్పుడేం చూసావు? ఇంకా చాలా చాలా తెలివితేటలు చూడబోతున్నావు. చాలా చాలా అంటే పెళ్లి కోయోళ్ల పద్ధతిలో, శోభనం గుండు జాతి తరహాలో, రేపు పిల్లా పాపలు పుడితే గుత్తి కోయోళ్ల పద్ధతిలో, ఇలా చాలా చాలా వెరైటీల్లో ఉంటాయి. అలాగా? చెప్తుంటేనే వాళ్ళ సాంప్రదాయ రీతుల్ని చూడాలన్న కోరిక విపరీతంగా కలుగుతుంది. ముందిప్పుడు పెళ్లిదాకా చూద్దు గాని పద. ఏదేమైనా వాళ్ళకొక మాట చెప్తే బాగుండేదండి. ఆకాష్కి కాస్త తెలుసు, లేకకే ఏమీ తెలీదు. ఆకాష్కి తెలుసా? దొంగ సచ్చినోడా, నీకు తెలుసా? చెప్తా. ఎంతైనా ప్రేమించుకున్నవాళ్ళు కదా. రాను అని పేచీ పెడుతుందేమో అని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అంత సడన్ గా అక్కడికి వెళ్ళాక తెలిసి పేచి పెడితే చేతులు చెట్టు కట్టి మరీ చేస్తారు. వాళ్ళు అస్సలు ఊరుకోరు. పైగా కోన కాదంటే కాళ్ళు చేతులు విరిచేస్తారు. అలాగా? అయితే పదండి. లేకమ్మ పెళ్లి కూతురాయనే, మా లేకమ్మ పెళ్లి కూతురు. ఈ రాత్రికి ఇక్కడే మన గెస్ట్ హౌస్ లోనే శోభనం. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి మరి. పాడు. హలో, నేను ఏర్పాట్లే చూడమన్నాను. నేను అందుకే చీ అన్నాను. ఆయన గొండు పద్ధతి అన్నారు. పద్ధతి ఏదైనా శుభకార్యం మాత్రం ఇక్కడే. అలాగా? పదండి పదండి, త్వరగా పెళ్లి జరిపించుకుని వద్దాం. కుర్రో కుర్రు కొండదేవర ఆన, కోయి దేవత ఆన, కుర్రో కుర్రు. ఆకాష్, నువ్వైపోయావురా. రండి పట్నం దొర, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.